రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు నిజాలు చెప్పిరా అబద్ధాలు చెప్పిరా అన్నది తెలంగాణ ప్రజలు నిర్ణయించాల్సినటువంటి అంశం. ఎందుకు అనంటే జర్నలిస్టులు చెప్పడం వల్ల జర్నలిస్టులకు ఇబ్బంది పెడతా అని చెప్పేసి అదే సందర్భంగా చెప్పినటువంటి అంశాన్ని కూడా మనం గమనించినాం. సరే, ఏదైతే జర్నలిస్టులు అంటే ఇట్లా ఉంటారు, జర్నలిస్టులు అంటే ఐడి కార్డు ఉంటుంది, జర్నలిస్టులు అంటే మంచోళ్ళు, జర్నలిస్టులు అంటే ఎర్రగా ఉంటారు, జర్నలిస్టులు అంటే పోడుకుంటారు, పొట్టుకుంటారు, లడ్డుకుంటారు అని చెప్పేసి ఇట్లా వివరణ ఇస్తూ కూడా మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. ఏమనంటే ఎలక్షన్ల ముందల క్లియర్గా ఎలక్షన్ల ముందల అసలు ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీకి ఉస్మానియా విద్యార్థులతో పాటు ఎంతమంది జర్నలిస్టులు సపోర్ట్ చేసిర్రు? కాంగ్రెస్ పార్టీకి ఉస్మానియా విద్యార్థులతో పాటు ఎంతమంది జర్నలిస్టులు సపోర్ట్ చేసిర్రు? అప్పుడు ఎందుకు ఈ వేరియేషన్ గుర్తు రాలేదు అని చెప్పేసి ఒక్కసారి గుర్తు చేయాలనిపించింది, గుర్తు చేస్తూ ఉన్నా. అండ్ రాష్ట్రంలో మీరు మాట్లాడినటువంటి బూతులు, మీరు మాట్లాడినటువంటి పదజాలంతో నాకు తెలిసి ఎవరు కూడా మాట్లాడలేదు, ఎవరు కూడా మాట్లాడబోరు. ఇప్పుడు రోల్ మోడల్గా ఒక స్కూల్ విషయానికి చూసుకుంటే స్కూల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ కావచ్చు, లేకపోతే ఉపాధ్యాయులు కావచ్చు, వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తే, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు బూతులతో మాట్లాడితే, వాళ్ళు సభ్యత సంస్కారం లేకుండా ఉంటే ఖచ్చితంగా అక్కడ చదువుకుంటున్నటువంటి పిల్లలు కూడా అదే వైఖరిలో ఉండే అవకాశం ఉంటుంది. ఈవెందో ఇంట్లో ఉన్నటువంటి ఒక గార్డియన్, ఇంటి పెద్ద తండ్రో తల్లో లేకపోతే పెద్ద అన్ననో లేకపోతే పెద్ద అక్కనో ఎవరో ఒకరు వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి లండు భాషలా మాట్లాడితే ఇంట్లో ఉన్నటువంటి చిన్నవాళ్ళు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. మీరు స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు మీరు మాట్లాడేటటువంటి పదజాలాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎందుకు నేర్చుకోరు? అటువంటి సందర్భాలలో మాలాంటి జర్నలిస్టులు పోయి వాళ్ళకి మైక్ పెడితే ఎందుకు వాళ్ళు మాట్లాడరు? దాంట్లో తప్పేమున్నది అని అన్నది నా ప్రశ్న. అండ్ ఇక్కడ ఎవరు కూడా ఆవేదనతో మాట్లాడుతున్నటువంటి వాళ్ళే, కానీ మనం ఏదో చెప్పడం వల్ల ప్రోగా చెప్పు అనడం వల్ల వాళ్ళు చెప్పే పరిస్థితి లేదు. ఎందుకనంటే తెలంగాణ ప్రజలు కూడా చాలా జ్ఞానవంతులు, విజ్ఞానవంతులు, లేకపోతే వాళ్ళకి స్పృహ ఉన్నది ముమ్మాటికి. అందుకోసమే ఇవాళ 10 ఏళ్ల పాలనలో అంతో కొంత ఇబ్బంది జరిగింది అని చెప్పేసి ఇలా మీకు ఓట్లు వేసారు. అంటే స్పృహ లెక్కేసిర్రా, వాళ్ళకి స్పృహ లేదు అని అంటే మాత్రం ఇక్కడ మీకు ఓట్లు వేసి దండగా అన్నట్టే. ఇక స్పృహతోటే వేసిర్రు అని అంటే వాళ్ళు మాట్లాడేది ఇక్కడ కరెక్టే అన్నట్టు. ఇక సో మీరు ఇది ఆలోచన చేసుకుంటే బాగుంటుంది. నేను ఎందుకు ఈ అంశాన్ని గుర్తు చేయాలనుకుంటున్నా అంటే, నేను ఒకసారి మీకు ఒక చిన్న వీడియో వినిపిస్తా, చూపియను కానీ వినిపిస్తా. రైట్.